వచ్చినప్పుడు మీ నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను. మీరు క్లాస్లోకి వచ్చినప్పుడు నేను ఎన్నో చెప్తా ఉంటాను. అవన్నీ మీరు పట్టుకుంటున్నారా లేదా? కేపీని అర్థం చేసుకోవాలంటే నక్షత్రాలు పక్క తెలియాలి, డిగ్రీలు తెలియాలి. అది లేకపోతే అసలు ఏం మన కేపీ ముందుకెళ్ళదు. సిగ్నిఫికేటర్ టేబుల్ క్రియేట్ అవ్వాలి. సాఫ్ట్వేర్ చెప్పినా కూడా మీకు తెలిసి ఉండాలి. ఒకసారి నేను సాఫ్ట్వేర్ లో తప్పులు ఉంటాయి, నేను చూపిస్తాను. సరే, ఇప్పుడు ఆయన వచ్చాడా, మూర్తి సార్? ఆయన కూడా ఆయన వెళ్ళిపోయారు. ఇక్కడ ఇవన్నీ రిఫ్లెక్ట్ చేస్తాయి వీళ్ళు ఎంత మాత్రం ఇంట్రెస్ట్ గా క్లాస్ ఉంటుంది. క్లిక్ అండ్ జాయిన్ అగైన్ వెళ్ళిపోదాం. నేను కూడా ఇంత టైం నేను ఇస్తున్నప్పుడు మళ్ళీ తర్వాత ఇంకోసారి క్లాస్ అర్థం కాదు అంటారు. వెళ్ళిపోతే ఏమవుద్ది? అట్లా మధ్యలో క్లాస్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడేం ప్రాబ్లం ఏమొస్తుందంటే తర్వాత నెక్స్ట్ అర్థం కాదు అనమాట. కొంత టైం, పర్సనల్ టైం నేను ఇచ్చినప్పుడు మీరు కూడా ఇవ్వాలన్నమాట. సరే అయితే ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు మనం ఆ ఏం చెప్పాను నేను? ఎవరు చెప్తారు? ఫారెన్ ల్యాండ్ క్వశ్చన్ అబ్రాడ్. ఏంటంటే ఆ క్వశ్చన్ ఏంటంటే ఒక యాక్టివిటీ, నిన్న మీకు ఇన్ని యాక్టివిటీలు పంపించాను. ఒక ఆస్ట్రాలజర్ అవ్వాలి అంటే రియల్ గా ఎంతో కష్టపడాలి. కష్టం లేకుండా జరగటం అంటే జరిగే పనే కాదు. ఎంతో కష్టపడి నేర్చుకోవాలి. ఇప్పుడు అవును నిన్న సార్. అన్ని ఈవెంట్స్ పంపించినప్పుడు మీకు ఒక ఈవెంట్ నేను చెక్ చేసి చెప్తున్నాను ఎట్లా చూస్తారు అనేది. సార్. ఇప్పుడు నేనేం చెప్పాను? ఒక ఒకరిని మీ దగ్గరకు వచ్చేసి నేను నాది సార్ ఇండియాలోనే ఉద్యోగం ఉంటుందా, లేకపోతే ఏపీలో చేస్తానా, స్వదేశంలో చేస్తానా, బయట దేశాల్లో చేస్తానా అన్నప్పుడు చెప్పాను నేను. ఉమ్. 4 సబ్ హౌస్ చెప్పాను. నాలుగు అవును హౌస్ సార్. గురించి చెప్పాను. 4గో హౌస్ మీ సొంత ఇల్లు. అవును. ఓకే. నాలుగో హౌస్ సబ్లాడ్ స్ట్రాంగ్ గా ఉంటే మీరు స్వదేశంలోనే ఉంటారు. చెప్పండి నెక్స్ట్. మీ 10 అంటే మీ ప్రొఫెషన్ వర్క్. అవును సార్. ఈ ప్రొఫెషన్ వర్క్ కి 9తో కనెక్టివిటీ ఉంటే 9 వచ్చేసి లాంగ్ జర్నీస్, విదేశీ ప్రయాణం, ఉమ్. ఇవన్నీ ఉంటాయి. అవును సార్. 10 మీ 10 సబ్లాడ్ 10వ స్థానం అనే 10వ భావ సబ్లాడ్ 10వ భావం వచ్చి మీ ప్రొఫెషన్, మీ వర్క్, కెరీర్ గురించి చెప్తది. ఈ 10వ భావం సబ్లాడు 9 విదేశీయానంతో కనెక్ట్ అయిన, 12తో కనెక్ట్ అయిన సిగ్నిఫై అంటారు. ఉమ్. 12 ఏంటి? స్వదేశాన్ని నుంచి బయట యాక్టివిటీస్. 12వ ఉమ్. భావం అవును సార్. కనెక్ట్ ఫారిన్ అయితే ల్యాండ్స్. మీరు ఫారిన్ యాక్టివిటీస్ కనెక్ట్ అయితే మీకు విదేశీ ఉద్యోగం ఉండే ఉమ్. ఛాన్సెస్ ఉంటుంది అని ఒక పాయింట్ పట్టుకున్నాం. దాన్ని ఎట్లా అర్థం చేసుకున్నాం? మళ్ళీ చాట్ లోకి వెళ్దాం. చాట్ లోకి వెళ్ళి మీరు దేని సబ్లాడ్ తీయమని చెప్పాను? దేని సబ్లాడ్ కావాలి మీకు? నాకు ఇప్పుడు పదో దేని? సార్. పదో దానికి సపరేట్. కాదు పదో భావానికి. కాదు 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 కాదు. మీ ప్రొఫెషన్ వర్క్ ఏ భావం చెప్తాను చెప్పాను? అదే సార్, మీ పదో భావం కెరీర్ సార్. పదో భావం. 9, 10 సారీ 10వ భావం. అవును. కరెక్ట్. కరెక్ట్ 10వ భావం. 10వ భావం సబ్లాడ్ తీయండి. 10వ భావంలోకి వెళ్ళండి. 10 10 అది. 10 వచ్చేసి మీకు దేంట్లో ఉంది? మకరంలో ఉంది. అవును సార్. సబ్లాడ్ ఎవరు మీకు? రాహు. సబ్లాడ్ చూడండి పైన. సబ్లాడ్. సబ్లాడ్ సబ్లాడు. అనే కింద ఎవరున్నారు? సబ్లాడ్ వచ్చేసి రాహు సార్. రాహు. 11వ భావం శని, 12వ భావానికి జూపిటర్, 10కి రాహు. ఎస్ సార్, ఇప్పుడు 10కి ఈ రాహు ఉన్నాడు. 10వ భావం సబ్లాడ్ రాహు. ఉమ్. 10వ భావం అంటే మీ ప్రొఫెషన్ వర్క్. ఉమ్. ఈ 10వ భావం సబ్లాడు ఉమ్. 9, 12కి కనెక్టివిటీ స్ట్రాంగ్ గా ఉంటే అని ఉమ్. చెప్పారు కదా. అవును ఇప్పుడు సార్. అవును. సిగ్నిఫికేటర్ టేబుల్కి వెళ్ళాలి. ఉమ్. సిగ్నిఫికేటర్ టేబుల్కి వెళ్ళాలి. సిగ్నిఫికేటర్ టేబుల్లో చూడండి. సార్. సిగ్నిఫికేటర్ టేబుల్లో ఈ రాహు దేన్ని చూస్తా? సబ్ 9కి చూడండి. రాహు ఉన్నాడు ఎక్కడున్నా? రాహు 9లో లేడు సార్. లేడు. జూపిటర్ ఉన్నాడు. ఈ డీలో ఉన్నాడు 25%, చాలా వీక్ గా ఉంది 9. అవును సార్. పోతే నెక్స్ట్ దేనికి చూపించాలని చెప్పారు? 12. 12కి 12లో రాహు ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాడు సార్. ఏ భావంలో ఉన్నాడు? ఏ ఏ ఏలో ఉన్నాడు? సిలో ఉన్నాడు. సార్ బిలో ఉన్నాడు సార్, 12లో. బిలో. బిలో ఉన్నాడా? ఒకసారి చూడండి, పైకి వెళ్ళి చూస్తాను నేను. ఓకే, ఓకే, బి అంటే మీకు ఈ 10వ భావం సబ్లాడు రాహు ఉమ్. 12ని బిలో అంటే 75% సిగ్నిఫికేటర్ అయ్యాడు, కారకుడు అయ్యాడు స్ట్రాంగ్ గా. ఆ, సార్. అంటే మనం అనుకున్న ఫస్ట్ పాయింట్ మీకు సక్సెస్ అయింది. ఎస్ అంతేనా? సార్. ఎస్ సార్. మీ మీ భావం, పదో ఉమ్. భావం, మీ ప్రొఫెషన్ వర్క్ ను చూపించే 10వ భావం పదో సబ్లాడు భావం. రాహు ఆ, ఆ. ఫారిన్ 12 ల్యాండ్ తోటి. 12 ఫారిన్ ల్యాండ్. ఫారిన్ ల్యాండ్ ఆ, అంటే స్వదేశానికి
నుంచి విదేశాల్లో యాక్టివిటీస్ కి కనెక్ట్ అయ్యాడు రాహు. అవును సార్. ఇంకొకటి ఏంటి, 9 అంటే మీ విదేశీ ప్రయాణానికి అంత లేదు, కానీ ఏదో ఒక దానికి కనెక్ట్ అయ్యాడు. ఇది మీకు ఫస్ట్ ఒక పాయింట్ చెప్తుంది. మీది విదేశీ ఉద్యోగం అనేది ఒక పాయింట్ చెప్పింది. ఎస్ సార్. అవును సార్. నెక్స్ట్ అట్లా చూసుకోవాలి. ఇవన్నీ మీకు పంపించినప్పుడు అవును సార్. నేను మీకు హింట్ ఇచ్చి ఎంతో మెటీరియల్ ఇస్తాను. ఓకే ఓకే సార్. అర్థమైందా? మీరు అక్కడ కూర్చొని కాకపోతే నా రికార్డింగ్స్ వినండి, వీడియో క్లాసెస్ ఉంటాయి, అవన్నీ వినండి. అందులో ఎన్నో చెప్తా ఉంటాను. పోతే వేదిక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వేదిక మీద చాలా బుక్స్ పంపించాను. ఈ బుక్స్ మీకు ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి. సర్వార్థ, ఇది ముఖేష్ ఇచ్చాడు నాకు. చాలా ముఖేష్ కి మీరు థ్యాంక్స్ చెప్పండి. సర్వార్థ చంద్రిక ఓకే సార్. సార్ ఇవన్నీ పంపించాను. జ్యోతిష్య ఒక నిమిషం మాట్లాడొచ్చండి సార్. చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి. సార్ ఇప్పుడు అడగమని మధ్యలో వేదిక్ అడగండి లో సార్ మీరు. వేదిక్ లో మీరు చాలా బుక్స్ పంపించారు. అయితే ఆ, అందులో మనకి మోస్ట్ వాల్యుబుల్ అండ్ ఇంపార్టెంట్ బుక్స్ సర్వార్థ చంద్రిక 1 చదవండి. or 2. సర్వార్థ చంద్రిక, సర్వార్థ చంద్రిక, సర్వార్థ ఓకే, చంద్రిక చదవండి సార్. ఓకే. అలాగే. అయితే ఒకటి చెప్తాను, ఏపీ అన్నప్పుడు అక్యురేట్ ప్రిడిక్షన్స్ ఆయన చేసి చూపించాడు కృష్ణమూర్తి గారు. అక్యురేట్ అయితే టైం, మీకు బర్త్ టైం అక్యురేట్ గా ఇవ్వగలిగిన వాళ్ళకి కేపీ ఎక్కువ ఉపయోగపడుతుంది. కొంతమంది కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు, మధ్యాహ్నం 3 నుంచి 4 కేపీ వర్కౌట్ కాదు. సార్ అంతే, వేదిక మీద చెప్పడమే. చెప్పండి సార్, సార్ చెప్పండి. సార్ ఇప్పుడు మనం చూసాము 75% ఉందని, కరెక్ట్ గా యాక్యురేట్ గా ఉమ్. రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు అట్లాగని ఎన్ని మీరు ఇయర్స్ ఉండగలమా అని అన్నా చూడగలమా సార్? అది తర్వాత కాలం. అది నెక్స్ట్ టాపిక్. ఓకే సార్. ఒక్కో టాపిక్ మీరేం అడిగారు, నన్ను 2 పాయింట్లు అడిగారు. మీకు అవును అందుకని సార్. మీరేం అడిగారు సార్, నాది అబ్రాడ్ లోకల్ అన్నారు. అప్పుడు నేను అవును మీకు ఏం సార్. ప్రామిస్ చేశాను, అవును మీకు సార్. జ్యోతిష్ నేర్పిస్తాను, మీ చేతే అనలైజ్ చేపిస్తాను, నేను చెప్పను. చేపిస్తాను చెప్పారు సార్. ఎస్ సార్. మీకు ఫస్ట్ టేబుల్, ఈ సిగ్నిఫికేటర్స్ ఇవన్నీ రావాలి. నేను స్టూడెంట్ అంటే సారీ, మీరు నాకన్నా కూడా సార్ చిన్నోళ్ళే. సార్ 85 అంటే నేను 68 ఆ ప్రాంతంలో ముని ఉంటాను. గారు ఇప్పుడు అబ్రాడ్ వర్కింగ్ అండి. అవును సార్. అబ్రాడ్ చేస్తున్నారు, సార్ కువైట్ నమస్తే. లో చేస్తున్నారు. ఈయనకి నాకు పరిచయం ఎలా అయిందంటే, నా ఆస్ట్రాలజీ క్లాసులు నెట్ లో చూసి ఫోన్ చేసుకొచ్చారు, నేను మీ క్లాసులు జాయిన్ అవ్వాలని. రండి సార్ అన్నా. ఈయన ఓకే. ఇంట్రెస్ట్ ఏంటంటే, ఈయనకి కేపీ ఇంట్రెస్ట్. నన్ను అడిగారు లోకల్ అబ్రాడ్ అంటే, ఒక పని చెప్పాను నేను, సార్ అట్ట చెప్పను, నేను మీకు ముందు క్లాసులో మీకు నేర్పిస్తాను. అదే. నాకేంటంటే నా బిహాఫ్ లో కొంతమంది నేను తయారు చేసి సొసైటీ మీదకి వీళ్ళని వదలాలి, నేను కొన్ని గోల్స్ ఉన్నాయి నాకు. అది నేను అది లేదు క్లియర్ సార్, చేసి మీది చెప్పాను. వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ టీచింగ్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. సరే, అదే సార్ చెప్పేది ఏంటంటే, నాకు జ్యోతిష్యం క్లాసులు నాకేం అవసరం చెప్పాల్సిన, నేను ఒక ప్రోగ్రామర్ని, నేను కోడింగ్ క్లాసులు చెప్తాను, నా ఫ్రీ క్లాసులు అవునవును. సోషల్ సర్వీస్ అన్ని నడుస్తున్న, నాకు జ్యోతిష్యం ఎందుకు చెప్పాలి అన్నప్పుడు, నేను సొసైటీలో ఎక్స్పీరియన్స్ చేసి అందుకు నేను చెప్పాను, నేను జ్యోతిష్యం ఎందుకు చెప్పాలని ఒక వీడియో చేసి చదవండి. అందులో నాకు కావాల్సింది ఏంటంటే, సొసైటీ ఈ జ్ఞానం నాతోనే పోకుండా 10 మందికి పంచి, నేను నేర్చుకుంటుంది వాళ్ళ నుంచి నాకు కొంత ఎక్స్పెక్టేషన్స్. సొసైటీలో ఈ రోజు లేస్తే కుజ దోషాలు, రాహుకేతు దోషాలు, కాల సర్పాలు జనాలు పీడిస్తూ ఉన్నారు. 25,000 సరే, డబ్బులు తీసుకుంటే లేదు, వాళ్ళ మనసులో లేనిపోని భయాలు పెట్టి, మ్యాచ్లు పోగొట్టి, చెడగొట్టేసి తల్లిదండ్రులు ఎంత ప్రెషర్కి లోనవుతున్నారు. ఇవన్నీ నేను అవునండి. చూసి, అసలు కుజదోషం ఏంటి, కుజదోషం? ఆ? కుజుడు 2, 7, 8, 5, 12లో ఉన్నారని మీరు చెప్పారు. మరి వాటికి మినహాయింపులు చెప్తున్నారా? పలాని నక్షత్రం లగ్నానికి కుజదోషం లేదని చెప్తున్నారా? అవి చెప్పరు. ఈ అమాయకులు ఏంటంటారంటే, 7లో ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, కుజదోషం, పూజ చేయాలి, లేకపోతే మాంగలికుడు, లేకపోతే రాగి చెట్టుకు కట్టి పెళ్లి చేయాలి, లేదా చచ్చిపోతాడు, ఇట్లా వాళ్ళని విపరీతంగా పీడిస్తా ఉన్నాను. అందుకని నేను నా సొసైటీకి నేను కూడా కొంత సర్వీస్ ఇస్తాను. వాస్తవాలని గ్రహించండి. ఇదంతా ఉండొచ్చు, మీరు నమ్మారు కాబట్టి ఒక దగ్గరికి వెళ్తారు. మీరు మీరు ఇది అస్ట్రాలజీ అనే వాళ్ళది, నమ్మకం లేనోడికి ఏ భయం లేదు, వాడు వెళ్ళిపోతా ఉంటాడు. నమ్మినోడిని చెప్పగలరు. వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు, వాళ్ళు నాలెడ్జ్ ఉందో లేదో అసలు తెలియదు, ఉండి నిజం చెప్తున్నారా, ఉంది సార్ మీకు ఈ దోషం అంటే ఏంటి, ఇది ప్రాబ్లం, ఏం చేయాలి, దీనికి ఇది చేయాలి, కానీ అతనికి మినహాయింపు చెప్పాలి కదా. అతనికి మినహాయింపు అంటే, కర్కాటక లగ్నంలో పుట్టాడు, సింహ లగ్నంలో పుట్టాడు, అతనికి కుజ దోషం ఉండదు. అతని కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, మేష వృషభాల్లో ఉన్నాడు, లేక మకరంలో ఉచ్చి పొందాడు, లేకపోతే కర్కాటకంలో నీచిలో ఉన్నాడు, ఇన్ని డిగ్రీల్లో పడుతున్నాడు, అవన్నీ చెప్పాలి కదా. అవన్నీ కుజ దోషానికి మినహాయింపులు ఉంటాయి. పోతే అతనికి లగ్నంలో గురువు ఉన్నాడా, శుక్రుడు ఉన్నాడా, అందువల్ల మినహాయింపు ఉంది.
పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టాడు, ఆశ్లేషలో పుట్టాడు, మినహాయి అవన్నీ చెప్పరు. సింహరాశి కర్కాటక రాశికి మినహాయింపు ఉంది అవి చెప్పరు. కుజ దోషం ఉంది అని వాళ్ళ అమాయకుల్ని పెట్టేసి డబ్బులు తీసుకుంటే తీసుకోండి భయం పెట్టారు కదా. సో ఇవన్నీ ఎవరు క్లియర్ చేస్తారు? నా స్టూడెంట్స్ నాతో పంచుకున్నప్పుడు నాకు వేసిన బాధ వల్ల ఈ ఈ అస్ట్రాలజీ క్లాసులు స్టార్ట్ చేశాను. నా ప్రోగ్రామింగ్ క్లాసులు అటెండ్ చేసేవాళ్ళు ఇట్లా నన్ను ఇట్లా జరిగింది సార్ నా జీవితంలో అంటే, నేను నేర్చుకొని అతని చార్ట్ స్టడీ చేసినప్పుడు ఓకే కుజదోషం ఉంది, నువ్వు ఒక నమ్మి వెళ్ళావు, కానీ నీకు మినహాయింపు ఉంది కదా, అది ఎందుకు చెప్పలేదు సార్, నా చేత 50,000 తీసుకున్నారు, నా చేత అవన్నీ చేయించారు. ఒరే ఎంత ట్రాష్ ఇదంతా. న్యాయం చేయండి. భూమి మీద ఎవరో ఉండరు, ఏదో ఒక టైం వెళ్ళిపోవాల్సింది. ఇక్కడ ఏదన్నా చేస్తే మంచిగా చేసి వెళ్ళాలి అని నేను స్టార్ట్ చేసిన క్లాసులు ఇవి. మీకు నా ద్వారా ఎంతో నేర్పిస్తాను. నేర్పిన తర్వాత మీ నుంచి నేను ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే సొసైటీకి ఎంతో కొంత చేయండి. అప్పుడు నేను ఇంత కష్టపడి చెప్పిన దానికి ఒక వాల్యూ ఉంటది, నా ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది. అదే నా ఎక్స్పెక్టేషన్, ఇంకేం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. సార్ నెక్స్ట్ ఏంటి సార్ మీరు అడుగుతున్నది? మనం ఇంకొక 5 నిమిషాలు క్లోజ్ అవుద్ది అనుకుంటా క్లాస్, అదే కట్ అయిపోద్ది. ఇది 40 minutes ఫ్రీ యాప్ జూమ్ కాబట్టి అవును సార్. డిస్కనెక్ట్ అవుతా ఉంటది. మీరు కనెక్ట్ అయితే మీ ఇంట్రెస్ట్ ని బట్టి సార్ నేను ఉంటాను. ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్, ఇప్పుడు ఈ సబ్లార్డ్ కాన్సెప్ట్ మీద కొంచెం రైటప్ ఏమైనా ఉంటే కొంచెం పెట్టండి సార్. చెప్పాను క్లాస్ మన వీడియో చేస్తున్నాయి, సబ్లాట్స్ ఎలా కనుక్కుంటారు చూడండి. రైటప్స్ ఏం అవ్వలేదు. చూస్తాను. ఓకే నా వీడియోస్ అన్ని ఇచ్చున్నాను సార్. నేను ఈ భావాల్లో ఎట్లా గ్రహం షిఫ్ట్ అవుతుంది ఇచ్చాను, అన్ని బేసిక్స్ అన్ని ఇచ్చేస్తున్నాను. ఓకే ఓకే. అది పట్టుకుని ఇప్పుడు సార్కి ఏమవుతుందంటే రాహు 12కి సిగ్నిఫికేటర్ అయ్యాడు. సిగ్నిఫికేటర్ అంటే చెప్పాను, ఏదో ఒక భావానికి అతను కనెక్ట్ అయ్యి ఉండాలి, దాన్ని సిగ్నిఫికేషన్ అంటారు. ఇప్పుడు ఒక పాయింట్ చదివాం, నెక్స్ట్ పాయింట్ ఏంటి, అతను విదేశాల్లో చేస్తాడు అనేది విడాకులతో ఫస్ట్ ఇచ్చాను మీకు అందరికి చూసుకోండి. ఆయుర్దాయం గురించి నేను అసలు ఎవరికి చెప్పదలుచుకోవటం లేదు, ఎందుకంటే కొన్ని విషయాలు పబ్లిక్ అసలు డిస్కస్ చేయకూడదు. మొదలే వాళ్ళకి ఆయువు అని ఎవరికి చెప్పమాకండి, ఎందుకంటే వాళ్ళు సైకలాజికల్ ప్రెషర్ లోకి వెళ్ళిపోతారు. అయ్యను వద్దు, కొన్ని విషయాలు చెప్పగలిగినవి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కనెక్టివిటీ సిగ్నిఫికేటర్స్ ఇది అయిపోయిందా? సబ్లార్డ్ ఆఫ్ ద 9th హౌస్ ఫస్ట్ అయిపోయింది. సబ్లార్డ్ ఆఫ్ ద 10th హౌస్, ఈ 10th హౌస్ వచ్చేసి దేని కనెక్ట్ అయ్యాడు? 9th 12th కనెక్ట్ అయ్యాడు. ఇక్కడ చూడండి సబ్లార్డ్ ఆఫ్ ద 9th హౌస్, 9th హౌస్ సబ్లార్డ్. 9th హౌస్ అంటే ఏం చెప్పాను? విదేశీయానం. ఈ నైన్త్ హౌస్ సబ్లార్డ్ 9th హౌస్ ఇస్ కనెక్టెడ్ విత్ ద 10th 12th కనెక్ట్ అయ్యారా చూడండి. 9th సబ్లార్డ్ ఎవరు మీకు? 9th సబ్లార్డ్కి వెళ్ళాలి అంటే మళ్ళీ దీంట్లోకి వెళ్ళండి, చార్ట్ లోకి వెళ్ళండి. 9వ భావం సబ్లార్డ్. 9వ భావం సబ్లార్డ్ ఏంది? 9వ భావం దేనికి వస్తుంది? 9వ భావం అంటే దేన్ని అంటారు? భాగ్యస్థానం, చంద్రుడు. ఓకే, భాగ్యస్థానమే కదా 9 అంటే. అవును సార్. చంద్రుడు. ఈ చంద్రుడు 10, 12కి కనెక్ట్ అయ్యారో చూడండి. 10కి ఎవరున్నారో చూడండి, ఎక్కడన్నా కనెక్ట్ అయ్యాడు. సీలో అయ్యాడు చంద్రుడు ఉన్నాడు. ఓకే, సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు అంటే 10th కూడా కనెక్ట్ అయ్యాడు, అంటే 50% సపోర్ట్ చేస్తున్నాడు సిగ్నిఫికేషన్. 12కే ఉన్నాడా చంద్రుడు? ఎక్కడ లేడు. అంటే 9 అంటే మీ విదేశీ ప్రయాణము, మీ కెరీర్, వర్క్, ప్రొఫెషన్ తో కనెక్ట్ అయ్యింది. ఇది ఒక హింట్ ఇస్తుంది మీకు విదేశీ ఉద్యోగం ఉంది అనేది. ఓకేనా? 9th హౌస్ సబ్లాడు 10, 12లో సపోర్ట్ సిగ్నిఫై చేస్తున్నాడు. 10కి చేస్తున్నాడు, సిలో చేస్తున్నాడు. సీల్ అంటే 50% ఇక్కడ సపోర్ట్ ఉంది, సిగ్నిఫికేషన్. నెక్స్ట్ ఇంకొక అట్లా పాయింట్స్ అన్ని చూసుకున్న తర్వాత మీకు మీ చార్ట్ మీరే అనలైజ్ చేసుకొని ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఇది ఎక్స్పీరియన్స్. నాలెడ్జ్, చార్ట్స్ ని ఎక్స్పీరియన్స్, మీరు నాలెడ్జ్ ని కష్టపడి నేర్చుకోండి, దాన్ని చార్ట్ మీద, మీ చార్ట్స్ మీదే అనలైజ్ చేయండి. చార్ట్స్ మీద అనలైజ్ చేయనంత వరకు మనం చదివిన నాలెడ్జ్ థియరీ. చార్ట్స్ మీద మీకు తెలుసు మీ లైఫ్ లో ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి. పుత్ర సంతానం కలిగి ఉంటది, సంతాన యోగ్యత ఉంది అంటే వివాహం అయింది, ఎర్లీ మ్యారేజా, డిలేడ్ మ్యారేజ్, దానికి ఇచ్చాను. ప్రేమ వివాహం, అరేంజ్డ్ మ్యారేజ్. ప్రేమ వివాహం ఒకవేళ మీరు చేసుకొని ఉంటే మీ చార్ట్ లో అనలైజ్ చేసుకోండి. పోతే ఇట్లా మీ ఈవెంట్స్ అన్ని చార్ట్ లో అనలైజ్ చేయండి. ఎప్పుడు మీ బర్త్ టైం కరెక్ట్ అయినప్పుడు, ఎగ్జాక్ట్ గా మీరు నమ్మాలి బర్త్ టైం కరెక్ట్ అని. ఎందుకంటే సబ్లాడ్స్ తీసేటప్పుడు మనకి కొంచెం టైం 5 నిమిషాలు 2 నిమిషాలు వ్యారీ అయితే సబ్లాడ్ మారిపోతారు.
నెక్స్ట్ నెక్స్ట్ ఏంటిది? సబ్లార్డ్ ఆఫ్ నైన్త్ హౌస్. ఇఫ్ సబ్లార్డ్ ఆఫ్ నైన్త్ హౌస్ ఈస్ కనెక్టెడ్ విత్ ద 10th హౌస్ ఆర్ 12th హౌస్, ఇట్ 12th సిగ్నిఫైస్ house. ఫారిన్ ట్రావెల్ రిలేటెడ్ టు కెరీర్. అయిపోయింది. 12th కి చూపించాడు. నెక్స్ట్ సబ్లార్డ్ ఆఫ్ ద అసెండెంట్. మీ లగ్నం ఏంటి? మేషం. మేష మేషం. లగ్నానికి సబ్లార్డ్ ఎవరు? ఈ సబ్లార్డ్ మేష లగ్నం సబ్లార్డ్ ఇఫ్ కనెక్టెడ్ విత్ ద 9th ఆర్ 12th హౌసెస్ ఇట్ మే ఇండికేట్ ఫారిన్ రెసిడెన్స్ ఆర్ ట్రావెల్. 9th 12th కి చూడాలి. ఇప్పుడు మీ మేష లగ్నానికి మేష లగ్నానికి సబ్లార్డ్ ఎవరు? మేష లగ్నం. మేషం. మేష లగ్నానికి సబ్లార్డ్ జూపిటర్. ఓకే. జూపిటర్. మేషానికి జూపిటర్ ఎవరెవరు కనెక్ట్ అవ్వాలి? 9th కి 12th కి కనెక్ట్ అయ్యి ఉంటే 9th కి జూపిటర్ ఎక్కడ కనెక్ట్ అయ్యాడా? జూపిటర్ కనెక్ట్ అయ్యాడు. ఓ, మీకు అంతా అబ్రాడే చూపిస్తుందండి. 12 12th జూపిటర్. అయితే జూపిటర్. 12th కి 25% డీలో చూపిస్తున్నాడు. 9th 12th కనెక్ట్ అయ్యాడు మేషం. ఇది ఒక హింట్. మూడో హింట్. హింట్ మీద హింట్ వస్తుంది మీకు. అబ్రాడ్ అబ్రాడ్ అని ఎప్పటి నుంచి చేస్తున్నారు కువైట్ లో మీరు? సార్ కోవిడ్లో కాదు సార్, నేను ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి బయట తిరుగుతున్నాను సార్. ఓకే ఓకే, అంటే తిరుగుతున్నారు, అదే. కానీ మీకు విదేశీ ప్రయాణం ఉందా, విదేశీలోకి వెళ్తారా అన్నది ఈ అంటే చార్ట్ సార్ చూపిస్తుంది. ఎట్లా అంటే పర్మనెంట్ రెసిడెన్సీ దొరకట్లేదు సార్. వెళ్తున్నాను, ఒక 2-3 years ఉంటాను, మళ్ళీ వచ్చేస్తాను ఇండియాకి. మళ్ళీ ఇక్కడ సరే, కొన్ని దానికి రోజులు ఏంటంటే జాబ్ మీరు చేస్తాను, మళ్ళీ వెళ్తాను, ఆ, మళ్ళీ అట్లా మీరు నన్ను అడిగారు రెసిడెన్సీ. సార్ నేను 5 years కాంట్రాక్ట్ చేస్తానా అని. దానికి మీకు అవును ఇచ్చాను, నేను నోట్స్ పంపించాను మీకు. అవును సార్, అవును సార్, ఇచ్చారు సార్. షూర్ సార్. మళ్ళీ చూడండి, మీరు ఎప్పుడంటే కరెక్ట్ గా మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు టైం పెట్టాలి. అదే నాలాంటి ఒకడు టైం ఇస్తానే ఉంటాడు. ఇప్పుడు సార్. నాకు ఇంత ఓకే. ప్రోగ్రామింగ్ క్లాస్ అయింది, మళ్ళీ మీకు షిఫ్ట్ అయ్యాను నేను. ఆ అదే పిల్లలు సార్, క్లాస్ అదే. లోనే ఉన్నారు పాపం. అవును సార్. అర్థమవుతుంది. అప్పుడు అర్థమైంది మీరు ఇవన్నీ నాలెడ్జ్ తీసి వేదికని చదవాలి. వేదిక చదివిన తర్వాత కేపీ నేర్చాలి, మళ్ళీ వెస్ట్రన్కి వెళ్ళాలి, వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ చదవాలి. సార్. ఎన్నో చదివి మీ అప్పుడు మీరు మీ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక విడాకులు అనేది మీకు తెలుసుకోవాలి అంటే ఎవరన్నా ఒక ఫ్రెండ్ని, విడాకులు అయిన ఒక ఫ్రెండ్ జాతకం తీసుకోండి, దాంట్లో స్టడీ చేయండి. నేను చెప్పినవన్నీ ఉన్నాయా? అప్పుడు మీకు ప్రాక్టీస్ పెరుగుద్ది. అవును అంటే సార్. ప్రాక్టికల్ గా చేస్తున్నారు. పోతే ఒక మీ ఫ్రెండ్ ఎర్లీ మ్యారేజ్ అయిపోయింది, 20లోనో 19లోనో అయింది, అతని చార్ట్ తీయండి. నేను చెప్పిన ఎర్లీ మ్యారేజ్ డిలే మ్యారేజ్ అది చార్ట్ లో చూడండి. ఒక మనిషి బాగా కీర్తి ప్రతిష్టలు ఎత్తి రాజయోగం టైప్ లో ఉన్నాడు, మంత్రి పదవి ఎక్కున్నాడు, అతని చార్ట్ ఫ్రెండ్ అయితే అతని డీటెయిల్స్ తీసుకోండి. రాజయోగం 10వ స్థానం అని చెప్తుంది రాజయోగం, దానికి సపోర్టింగ్ హౌస్లు ఉంటాయి. వేదికలో కూడా చాలా పుస్తకాల్లో ఇవన్నీ ఇచ్చుంటారు. వేదికను చదవండి. ఓకే. నెక్స్ట్ ఎస్ సార్. నెక్స్ట్ హింట్ ఏంటి? నెక్స్ట్ హింట్ ఏంటి దానికి? నెక్స్ట్ 12th హౌస్. నేను ఇచ్చిన వాటిలో ఆ, ఇది అయిపోయిందా? అసెండెంట్ అయిపోయింది. అసెండెంట్ మీకు మూడోది ప్లానెట్స్ అండ్ దేర్ సిగ్నిఫికేషన్స్. రాహు. రాహు ఈ ఫారిన్ ని ఎక్కువ సిగ్నిఫై చేస్తాడు, అన్కన్వెన్షనల్ ప్లేసెస్. ఓకే. ఈ రాహు ఈస్ కనెక్టెడ్ విత్ ద 9th 10th 12th హౌస్. ఇట్ ఈస్ ఆఫన్ ఇండికేట్స్ జాబ్ అబ్రాడ్. 9th 10th 12th కి 12th కనెక్ట్ అయి ఉన్నాడు అనుకుంటా రాహు. 12th కంటే 9th సార్. 10th 12th కి 9th కి రాహు కనెక్ట్ అయ్యాడా? 9th కి 9th లేదు, కి లేదు, 10th కి 10th లేదు, కి 12th కంటే. 10th కి లేదు, 12th కి రాహు ఉన్నాడు. ఓకే. 10th కి లేడు. బిలో ఉన్నాడు సార్. ఓకే ఓకే, ఇక్కడ బిలో కాదు, బిలో ఉన్నాడు 75% రాహు. కాబట్టి రాహు సిగ్నిఫికేషన్, గ్రహాలు ప్రతి రాహు మీ శని. శని రిప్రజెంట్స్ డిస్టెంట్ ప్లేసెస్ అండ్ హార్డ్ వర్క్. ఇఫ్ సాటర్న్ ఈస్ కనెక్టెడ్ విత్ ద 9th or 12th హౌస్ ఇట్ మే సజెస్ట్ వర్కింగ్ ఫార్ ఫ్రమ్ ద హోమ్ ల్యాండ్. సొంత ల్యాండ్ నుంచి దూరంగా చేసే పనులు ఉంటాయి. శనికి 9, 12కి కనెక్ట్ అయ్యాడా? సిగ్నిఫికేషన్ అయ్యాడా? శని 9కి లేడు, 12కి లేదు. ఈ పాయింట్ కనెక్ట్ అట్లా ఏం ఒకటి కొన్ని పాయింట్ కనెక్ట్ అయితే చాలు. అదే సార్. చాలా పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి. మోర్ పాసిబిలిటీ. నెక్స్ట్ వచ్చి మూన్ రిప్రజెంట్స్ చేంజ్ అండ్ మూవ్మెంట్, అంటే మీ స్థానాంతరం, మూవ్మెంట్. చంద్రుడు ఇఫ్ మూన్ ఈస్ కనెక్టెడ్ విత్ ద 9th or 12th. 9th వచ్చేసి మీ లాంగ్ జర్నీ, 12th వచ్చేసి ఫారిన్ యాక్టివిటీస్, హోమ్ ల్యాండ్ నుంచి ఫారిన్ యాక్టివిటీ. ఇట్ కెన్ ఆల్సో సిగ్నిఫై వర్క్ అబ్రాడ్. చంద్రుడు 9, 12కి సిగ్నిఫై అయ్యాడా? 9కి చంద్రుడు లేడు, 12కి లేడు. ఈ 2 పాయింట్ల గ్రహాలు ఏం లేదు పెద్ద. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటి? 4 అనలైజింగ్ ద సబ్లార్డ్స్ అండ్ దేర్ సిగ్నిఫికేషన్స్. టు డిటర్మైన్ ఇఫ్ ద జాబ్ ఈస్ లోకల్ అబ్రాడ్ చెక్ ద సబ్లార్డ్ ఆఫ్ ద 10th కస్ప్. 10th కస్ప్ సబ్లార్డ్ ఎవరు? 10th ఇప్పుడే చూసాం. మీ 10th భావం సబ్లార్డ్ ఎవరు? ఇప్పుడు ఇఫ్ దట్ సబ్లార్డ్ ఆఫ్ ద 10th హౌస్ ఈస్ ఇన్ ద స్టార్ ఆఫ్ ఎ ప్లానెట్. ఓకే. ఇప్పుడు మీ 10th హౌస్ సబ్లార్డ్. ఓకే.
ఇప్పుడు అంటే దీని దెన్ ద జాబ్ ఈజ్ మోర్ లైక్లీ టు బి లోకల్. ఇప్పుడు దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇఫ్ ద సబ్లార్డ్ ఆఫ్ ద 10th హౌస్ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ ఎ ప్లానెట్ దట్ సిగ్నిఫైస్ ద నాలుగో హౌస్. మీ నాలుగో హౌస్ అంటే మీ గృహము. ఓకే, ఆ గృహ నక్షత్రం, ఆ భావ నక్షత్రం ఉంటది కదా. ఓకే, ఆ భావ నక్షత్రము ఈ 10th హౌస్ సబ్లాడు, 10th హౌస్ సబ్లాడు నాలుగో హౌస్ గృహం ఉంటది కదా, ఆ గృహానికి నక్షత్రాలు ఉంటాయిగా. ఉంటుంది సార్. తెలియదా? మనం ఇందాక ధనుసు అనుకున్నాం. ధనుసు అంటే అధిపతి ఎవరు? గురువు. గురు నక్షత్రాలు అని చెప్పాము. అట్లాగే నాలుగో హౌస్ కి, నాలుగో హౌస్ అంటే రాశి అధిపతి ఉంటాడు కదా. మీరు నాలుగో హౌస్ ఏంటిది మీది? మేషం అదే సార్, నుంచి చంద్రుడు సార్, కర్కాటక. కర్కాటకం. చంద్రుడు. చంద్రుడు కర్కాటక. ఆ రాశి అధిపతికి నక్షత్రాలు ఉంటాయి కదా. చంద్రుడికి ఉన్నాయి సార్, రోహిణి. ఆ ఆ నక్షత్రాధిపతి ఈ ఫోర్త్ 10th హౌస్ సబ్లార్డ్ అయితే, ఓకే, 10th హౌస్ సబ్లార్డు మీ నాలుగో హౌస్ నక్షత్రాధిపతికి సబ్లార్డ్ అయితే, పాయింట్ అర్థమవుతుందా లేదా? అప్పుడు మీరు లోకల్ అవుతారు. ఇది లోకల్ కింద వస్తుంది. ఎందుకంటే 4th హౌస్ ఇప్పుడు చెప్పిన పాయింట్లన్నీ అబ్రాడ్ గురించి చెప్పాడు. మీరు స్వదేశంలో ఉంటారా అంటే మీ నాలుగో హౌస్ వచ్చేసి మీ సొంత హౌస్, హోమ్, మీ హోమ్, ఇల్లు. ఇప్పుడు అలా జరిగితే మీరు ఎక్కువ లోకల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకొని అప్పుడు దీన్ని చాట్లు అనలైజ్ చేయండి. ఫస్ట్ చదవండి. ఇఫ్ ద సబ్లార్డ్ ఆఫ్ ద 10th హౌస్, సబ్లార్డ్ ఆఫ్ ద 10th హౌస్, సబ్లార్డ్ 10th పదో house is in భావము the సబ్లాడు. star of the planet that signified the fourth house, ఫోర్త్ home, హౌస్ native place. Then the job is more అంటే likely to be నాలుగో local. భావము, నాలుగో భావము ని సిగ్నిఫై చేస్తున్న గ్రహము, Yes, sir. గ్రహ నక్షత్రానికి సబ్లార్డ్ అయితే, నాలుగో భావాన్ని సిగ్నిఫై చేస్తున్న గ్రహం ఏది? నాలుగో భావాన్ని సిగ్నిఫై చేస్తున్న గ్రహం, నాలుగో భావాన్ని ఏ గ్రహాలు సిగ్నిఫై చేస్తున్నాయి ఇక్కడ? Moon. జూపిటరు, చంద్రుడు. ఈ జూపిటరు చంద్రుడికి, ఈ నాలుగో భావాన్ని సిగ్నిఫై చేస్తున్న జూపిటరు చంద్రుడు, ఇటు నక్షత్రాలు ఉంటాయి కదా. అవును సార్. ఆ- ఆ నక్షత్రాలు గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాలు నాలుగో భావం సబ్లార్డ్ అయితే, నాలుగో భావం సబ్లార్డ్ ఎవరు? నాలుగో భావం ఇక్కడ చూడాలి సార్. నాలుగో భావం సబ్లార్డ్ మీకు తెలియదు, లేదు చాట్లోకి వెళ్ళాలి, ఎంత గుర్తుండదు. నాలుగో భావం సబ్లార్డ్ అంటే, నాలుగో భావం సబ్లార్డ్ ఎవరు? నాలుగో భావం కుజుడు. ఎవరు? గుడ్ సార్. మార్స్. నాలుగో భావం సబ్లార్డ్ కుజుడు, మార్స్. ఈ నాలుగో భావం సబ్లార్డు నాలుగో భావంలో ఉన్న గ్రహ నక్షత్రాలకి సబ్లార్డ్ అయి ఉంటే, నాలుగో భావం సబ్లార్డ్, నాలుగో భావం సబ్లార్డ్ ఎవరు? కుజుడు. ఇప్పుడు కుజ నక్షత్రాలలో ఉన్న కుజ నక్షత్రాలు, కుజ నక్షత్రాలు ఏంటివి? ఇది నక్షత్రాలు వచ్చేసి మీరు చిత్త రావాలి మీకు అన్ని. మృగశిర, చిత్త, ధనిష్ట. ఆ వాటి గ్రహాలు ఉంటాయి కదా, కుజ నక్షత్రాల్లో గ్రహాలు ఉంటాయి కదా. ఆ గ్రహాలు నాలుగో భావానికి సబ్లార్డ్ అయితే, నాలుగో భావానికి సబ్లార్డ్ మనం చూస్తున్నాం ఇప్పుడు. సబ్లార్డ్స్ నాలుగో భావానికి జూపిటరు, మూను. ఈ జూపిటరు, మూన్. ఈ నాలుగో భావం ఉంది కదా, ఆ నాలుగో భావం, మీ నాలుగో భావము ఏంటిది? కర్కాటకం. దానికి అధిపతి చంద్రుడు. చంద్ర నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు, చంద్ర నక్షత్రాలు ఏం తీసాం మనం? చంద్ర నక్షత్రాలు రోహిణి, అశ్వ, శ్రవణం. వచ్చాడు మన ముఖేష్ వచ్చాడు. ముఖేష్ వచ్చాడు క్లాస్ లోకి. ముఖేష్ లేట్ గా జాయిన్ అయ్యాడు. ముఖేష్ సార్ నేను నేను ఇచ్చిన మెటీరియల్ చదివినా సార్. నేను ముఖేష్ ఇప్పుడిప్పుడే వచ్చిన సార్ రూమ్ కి. రాగానే మీరు ఓపెన్ చేసిన. ఓకే, మంచిది. అయితే సార్ మనం అందరం ఏం చేద్దాం అంటే ముఖేష్ కి థ్యాంక్స్ చెప్దాం. ముఖేష్ వేదిక మీద చాలా పుస్తకాలు మనకి ఆన్లైన్ పీడిఎఫ్లు పంపించాడు. సర్వార్థ చంద్రిక పార్ట్ 1, పార్ట్ 2, మా పరాశరుడి అది ఎన్నెన్నో పుస్తకాలు నేను చూపిస్తున్నాను. ఏమేమి పుస్తకాలు మీకు అందరికి పంపించాను అనుకుంటాను. ఇక్కడ నుంచి స్టార్ట్. సర్వార్థ చంద్రిక 1వ భావము, సర్వార్థ చంద్రిక బృహత్పర్ పరాశర తెలుగు అనువాదము, సర్వార్థ చంద్రిక 2వ పార్ట్. ఇది చదవమని చెప్పాను. మన ఎక్కువ సర్వార్థ చంద్రిక బాగుంటుందని చాలా మంది చెప్పారు నాకు. పోతే జ్యోతిష్య సర్వార్థ చంద్రిక
ఇంకొకటి వచ్చింది, ఇంకోటి అది మీకు ఇవ్వలేదా? నేను సార్కి ఇవ్వలేదా? ఏం ఇచ్చాను? సర్దార్థ చంద్రిక ఒకటో భాగం ఇచ్చాను. ఈ రెండు డూప్లికేట్ అయింది. బృహత్పరాశర తెలుగు అనువాదము సర్వార్థ చంద్రిక రెండో పార్ట్ జ్యోతిష్య. సార్కి ఇంకోటి ఇది కాలసర్ప యోగ చంద్రిక, శ్రీ లలిత పరాశర అస్ట్రాలజీ, జాతక నారాయణి. సర్వార్థ చంద్రిక చదవండి అందరూ. ముఖేష్ కి థ్యాంక్స్ చెప్పండి. ముఖేష్ 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 గారు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. ముఖేష్ గారు థ్యాంక్స్ అండి. సార్ థ్యాంక్ నా దగ్గర ఉంది, నేను అవి చదివిన అందుకోసం షేర్ చేసిన సార్ అంతే. ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ సార్ మచ్. ఎప్పుడైనా సార్ ఒక విషయం, ఇక్కడంతా ఏంటంటే నాలెడ్జ్ నా దగ్గర దాచిపెట్టుకుందాం, నాకు వచ్చు కదా ఆ పుస్తకాలు అక్కడే పెట్టుకుని ఎవరికుండా ఇవ్వకుండా ఉంటే అసలు అది జ్యోతిష్యమే కాదు. ఈ ముఖేష్ అనే అబ్బాయి చాలా వేదిక్ చాలా బాగా తెలుసు, కేపీ తెలుసు, వచ్చాడు ఎంటా ఉన్నాడు ఓపిక్గా, మధ్యలో నాకు పుస్తకాలు పంపించాడు, అవన్నీ మీకు అందరికి ఇచ్చాను. ఇట్లా మీరు ఒకరికొకరికి హెల్ప్ చేసుకొని ముందుకెళ్తే గుడ్ అస్ట్రాలజీ. అంటే కంజెస్టెడ్ అనేది ఆస్ట్రాలజీలో అసలు రాదు. కంజెస్టెడ్ అసలు నేను అసలు లైక్ చేయను కంజెస్టెడ్ అంటే. కాబట్టి మీరు అందరూ అతనికి చెప్పండి, నాదేం లేదు, ఇది నా ఎఫర్ట్స్ కాదు, ఈ బుక్స్ నాయి కాదు, తను ఇచ్చి మీకు అందరికి పంపించాను. నిన్న నేను పంపించిన నోట్స్ అన్ని నేను కేపీ మీద కొంత తీసుకున్న నోట్స్. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ నెక్స్ట్ ఏం చేద్దాం. అదే సార్ ఇప్పుడు కేపీలో మనం ఆ పాయింట్ చంద్రుడు మీరు ఎవరెవరికి ఎగ్జాస్ట్ అయ్యారు, టైర్డ్ ఎవరయ్యారు, ఎవరెవరు క్లాస్ వదిలేద్దాం అనుకుంటున్నారు? సరే ఎవరెవరు లేట్ అవుతుందంటే వదిలేద్దాం, మీరు చూడండి. ఎందుకంటే నాదంటే నేను సోల్జర్ని, నాదే నా టయాలు ఉండవు నాకు. పోతే మీరు ఎవరైనా అనుకుంటే సార్ వదిలేద్దామంటే వదిలేస్తాను. నేను మీకు రేపు అన్ని సండే ఇచ్చాను. రేపు సండే ఉంది, మార్నింగ్ పెట్టినా సరే ఏం కాదు సార్. 9 o'clock కానీ 10 o'clock కానీ రేపు నాకు హాలిడేనే సార్, ఫ్రీ ఉంటారు రేపు మొత్తం. అంటే అందరికి కలవాలి కదమ్మా, ఒకరి గురించి పెడితే కాదు. నేను ఏంటంటే ఇలాని అందరికి కలవాలి, ఎందుకంటే నేను ఇంత కష్టపడి చెప్పేటప్పుడు అందరికీ తెలిస్తే బాగుంటది అన్నది నేను నా పాయింట్. పోతే సార్ ముని సార్ మీరు ఈ పాయింట్ కిల్ చేయాలి. ఆ, ఏం చేశారు? ప్లానెట్స్ గురించి వచ్చాము. అవును సార్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ పాయింట్ నేను చెప్తా ఉన్నాను. ది సబ్లార్డ్ ఆఫ్ ద 10th హౌస్. ఓకే, ఒక 10th హౌస్ సబ్లార్డ్ సిగ్నిఫైస్ ద 4వ గ్రహానికి సిగ్నిఫై చేస్తున్న గ్రహ నక్షత్రాలకు సబ్లార్డ్ అయి ఉంటే 4వ గ్రహం మీకు కర్కాటకం. కర్కాటకం కర్కాటకాన్ని సిగ్నిఫై చేస్తుంది సార్. 4. చెప్పమ్మా సార్ దీనికి మన ఈ ఉన్న ఐదు మెంబర్స్ కి ఒక టెలిగ్రామ్ లో గ్రూప్ చేసి ఈ ఈ వీడియోస్ అన్ని అలా ఫార్వర్డ్ చేస్తే వీలున్నప్పుడు రివెంజ్ చేసుకోవచ్చు కదా సార్. మీ వీడియోస్ అన్ని అమ్మా మీకు చూడండి, మీకు ఏం చేశాను, మీ అందరికి నా యూట్యూబ్ లింక్ ఇచ్చి, నా క్లాస్ యూట్యూబ్ లింక్ ఇచ్చినాను. చూడమ్మా యూట్యూబ్ లో ఒక్క నిమిషం చెప్తాను. ఇప్పుడు మీకు లింక్ ఇచ్చాను, క్లాస్ లింక్ టయానికి ఇచ్చాను. నేను క్లాస్ లింక్ లోకి వెళ్ళిపోయారు, ఇప్పుడు క్లాస్ లింక్ లోకి వెళ్ళిపోయారు, ఇక్కడ వెళ్ళారు. నేను అనేది అలాగా సార్. ఇప్పుడు ప్లేలిస్ట్ లోకి చూడు, ప్లేలిస్ట్ లోకి వెళ్ళారు, ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఇక్కడికి సార్ వెళ్ళండి, అస్ట్రాలజీకి వెళ్ళండి, దాంట్లో అన్ని పెట్టున్నాయి, అన్ని చేసిన రికార్డింగ్లు అన్ని జ్యోతిష్యం గురించి నేను చేసిన మొత్తము అన్ని జరుగుతాయి. ఉన్నప్పుడే అవుతుంది సార్. నార్మల్ గా ఈ ఇదేంది వైఫై కానీ నెట్ కానీ లేనప్పుడు పని చేస్తుందని అనుకుంటున్నా సార్ నేను. ఎందుకంటే ఇప్పుడు నాలాంటోడు బయటకు ఏదైనా వర్క్ వెళ్ళినప్పుడు వైఫై ఉండదు సార్ ఆడ. ఇక్కడేమో నెట్ ఫుల్ ఆఫ్ కాస్ట్. ఏం చేస్తారంటే ఇట్లా డౌన్లోడ్ చేసుకొని మెమరైజ్ చేసుకుంటారు సార్ ఆడ. అయితే ఇప్పుడు నీకు వీడియోస్ పంపించడానికి మనకి టెలిగ్రామ్ లో ఎంత తీసుకుంటది, ఎంత కాస్ట్ దానికి ఫ్రీ కాస్ట్. టెలిగ్రామ్ అటు కాదు, టెలిగ్రామ్ కి ఎంత సైజ్ పంపించవచ్చు, దానికి లిమిట్ ఉంటుంది. వాట్సాప్ లో ఎక్కువ సైజ్ పంపించలేము, టెలిగ్రామ్ కూడా ఒక లిమిటెడ్ సైజ్ ఉంటుంది. ఎక్కువ పంపిస్తే దాన్ని చూద్దాం ఎలా మీకు షేర్ చేయాలి అన్నది, ఎందుకంటే టెలిగ్రామ్ కూడా లిమిటెడ్ సైజ్ ఉందన్నమాట. సరే నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాయింట్ ఏంటిది, ఒక్కొక్క పాయింట్ క్లియర్ చేద్దాం. ఏంటి సార్? అదే సార్ పాయింట్. మనం ఏం చూస్తున్నామంటే ఇప్పుడు సబ్లాడ్ ఏది వచ్చేసింది, జాబ్ లొకేషన్ లోకల్ అబ్రాడ్ చేస్తా ఉన్నాం కదా. సబ్లాడ్స్ అండ్ దైర్ సిగ్నిఫికేషన్స్ గ్రహాల గురించి చదివాము.
ఎస్ సార్. టెన్త్ హౌస్ ఇది మూన్, టెన్త్ హౌస్ మూన్ సబ్లార్డ్. గురించి సార్. ఇదే టెన్త్ అదే హౌస్ ఇన్ అదే ఫోర్త్ దట్స్. హౌస్. అర్థమైందా? ఒక టెన్త్ హౌస్ సబ్లార్డ్. ఓకే. ఏ నక్షత్రంలో ఉన్నాడు అంటే నాలుగో హౌస్ ని సిగ్నిఫై చేస్తున్న గ్రహం ఉంది కదా, నాలుగో హౌస్ ని సిగ్నిఫై చేస్తుంది. సిగ్నిఫికేటర్ లో చెప్పాను, వెళ్ళి చూపించాను. నాలుగో హౌస్ ని 2 గ్రహాలు సిగ్నిఫై చేస్తున్నాయి. అవును సార్, ఆ జూపిటర్ మూన్. గ్రహ నక్షత్ర ఆ ఆ గ్రహ నక్షత్రాలకి సబ్లాడ్ గా ఉండాలి. ఉంటే మీరు లోకల్ గా ఎక్కువ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం అబ్రాడ్ కి 4-5 పాయింట్లు మనం చేసాం, ఎక్కువ మీకు అక్కడ ఛాన్సెస్ ఉంది. అవును సార్. అవును ఇక్కడ కూడా మీకు సిగ్నిఫై చేస్తుంది అంటే అర్థం ఏంటంటే, మీరు మిక్స్ గా చెప్పారు చూసారా, మీరు నాకు అక్కడికి అవును వెళ్తా ఉంటాను, ఇక్కడికి వస్తా అవునవును. ఉంటాను ఆ, అని చెప్పారు చూసారా. అవును సార్. అవును సార్. మిక్స్డ్ గా జరుగుతూ ఉంటది అనమాట. ఇప్పుడు లోకల్ సిగ్నిఫికేషన్ ఒక పాయింట్ ఇది. ఓకే ఓకే. నెక్స్ట్ టెన్త్ హౌస్ సబ్లాడు ట్వెల్త్ హౌస్ ని సిగ్నిఫై చేస్తున్న గ్రహ నక్షత్రానికి సబ్లాడ్ గా ఉన్నాడు అనుకోండి, అప్పుడు అబ్రాడ్ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. మీకు ఇది అర్థం కాకపోతే మీకు తెలుగు ఇచ్చాను, ఆ ఇంగ్లీష్ మీకు రెండు హెల్ప్ చేశాను, తెలుగు కూడా చదవండి. తెలుగులో మీకు అందరికి పంపించుంటాను. తెలుగు వర్షన్ లో వచ్చేసి తెలుగు వర్షన్ ఇచ్చానా మీకు? తెలుగు వర్షన్ ఎవరికి ఇచ్చాను నేను? మీరు తెలుగు వర్షన్ ఎవరికి ఇచ్చాను? తెలుగు వర్షన్ కూడా పంపించాను మీకు, చూడండి. తెలుగు వర్షన్ ముఖేష్ కి ఇంగ్లీష్ ఇచ్చుంటాను, మేడంకి ఇచ్చుంటాను తెలుగు ఎక్కువ, ఎందుకంటే నాకు ఇంగ్లీష్ అర్థం కాదు. నాకు రాజయోగం ఇంగ్లీషు తెలుగు రెండు పెట్టారు సార్. అంటే నాకు కొంచెం ఎవరైతే కెపాబిలిటీ, మూర్తి సార్కి ఇంగ్లీష్ అర్థం అవుతుంది, ఆయన జనరల్ మేనేజర్. ఓకే. ఆయనకి చాలా ఇంట్రెస్ట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ముని సార్కి అర్థం అవుద్ది, ముఖేష్కి అర్థం అవుద్ది. ఈయన ప్రసాద్ సార్ టీచర్, మ్యామ్ బిఎస్సి చదివారు, ఆమెకి తెలుగు, ఆమె ఫ్రాంక్ గా చెప్పొద్దు సార్ నాకు తెలుగు రాదంటే ఆమె తెలుగు పెట్టాను. ఇప్పుడు తెలుగులో కూడా మీకు చూపిస్తాను. ఇదిగో, స్థానికంగా లేదా విదేశాల్లో ఉద్యోగం ఉంటుందా లేదా. ఇక్కడ వచ్చేసి నేనేం చేశాను, ఇక్కడికి వచ్చేసి అన్ని చదివి చెప్పాను. రాహువు శని గురించి చదివాను, చంద్రుడి గురించి, ఉపప్రభువులు మరియు వారి సంఖ్య. నాలుగో ఇంటిని సూచించే గ్రహం ఆ నక్షత్రంలో 10వ ఇంటి ఉపాధిపతి ఉంటే, అంటే 4గో ఇల్లు అంటే చెప్పాను కర్కాటకము. కర్కాటకాన్ని సూచించే గ్రహం అంటే కర్కాటకం సూచించడం అంటే సిగ్నిఫై చేసే గ్రహము. ఆ గ్రహ నక్షత్రంలో 10వ ఇంటి సబ్లాడు ఉంటే, 10వ సబ్లాడు 4గో గ్రహాన్ని సిగ్నిఫై చేసే గ్రహ నక్షత్రాలకి ఈ 10వ హౌస్ సబ్లార్డ్ ఆ నక్షత్రాల్లో ఉంటే మీరు స్థానికంగా ఉండే అధికారం ఉంది. ఇట్లా చదువుకోండి. తెలుగులో కూడా ఇచ్చాను, ఎంత ఈజీ. 9 చదవండి. డబల్ ట్రాన్సిట్ ప్రిన్సిపల్. ఈ డబల్ ట్రాన్సిట్ ఒక్కోసారి నాకు తెలుగు అంటే ఇంగ్లీష్ అర్థం అవుతుంది బాగా, మీరు చూసుకోండి. మీరు ట్రాన్సిట్ ప్రిన్సిపల్ అంటే గ్రహచారం, ట్రాన్సిట్ అంటే గ్రహచారం, గోచారం అంటే గ్రహచారం. బృహస్పతి అంటే జూపిటరు, శని, ఈ సంచారం ఎట్లా జరుగుతుంది. ఈ 4, 9, 10, 12 మన ఎలా భావాలను మనం తీసుకున్నామో, వీటిల్లో ఈ బృహస్పతి శని యొక్క సంచారాలు కూడా ఉంటాయి. ఇప్పుడు బృహస్పతి మేషంలో ఉన్నాడు, కరెక్టేనా? గ్రహచారంలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు. గురువు ఎవరు తెలుసు మేషంలో ఉన్నాడని? వృషభంలో ఉన్నారు సార్. ప్రెసెంట్ ఇప్పుడు వృషభంలో ట్రాన్స్ఫర్ అయ్యా. వృషభంలో ఉన్నాడా? అవును సార్. కానీ నేను అనుకుంటున్నాను ఓకే 8, 9 గురువు ఆస్పెక్ట్స్ ఏంటివి? జూపిటర్ ఆస్పెక్ట్ ఏంటి? 5, 7, 9. 5, 7, 9 అండి. 5, 7, 9 అంటే ఇప్పుడు గురువు మేషంలో ఉన్నాడు, మేషం నుంచి ధనుసును చూస్తాడు, వివాహ స్థానాన్ని. ఒక చార్ట్ అనలైజ్ చేశాను, అందుకని నాకు గుర్తుంది. మేషంలో ఉన్న గురువు ఇప్పుడు మే దాకా ఉంటాడు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ 2025 దాకా ఒక సంవత్సరం ఉంటాడు ఒక్కొక్క రాశిలో. అక్కడి నుంచి 9 పడుతుందా? ఎంత పడుతుంది? 3, 3, 6, 3, 9. 9 పడుతుంది. ధనుస్సు ఇప్పుడు మేషంలో ఉన్నాడు, ధనుస్సు మేషంలోనే ఉన్నాడు. ఇప్పుడు చూసుకోండి, మీరు చూసి నాకు కామెంట్ పెట్టండి. ప్రస్తుతం మేషంలో ఉన్నాడు.
ఇప్పుడు డబుల్ ట్రాన్సిట్ ప్రిన్సిపల్ అంటే బృహస్పతి శని ఎక్కడ సంచరిస్తున్నాడు? ఈ 4, 9, 10 12 భావాలని కానీ ఇప్పుడు మీకు గ్రహచారం అంటే తెలుసు కదా, ఏం లేదు. ఈ ప్రజెంట్ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో అనేది ఈ రోజు మీరు చార్ట్ వేసి చూసుకుంటే తెలిసిపోద్ది. ఇప్పుడు మీకు ఈ రోజు నేను చార్ట్ వేసి చూపిస్తాను. ఈ రోజు దాన్ని బట్టి గురువు ఎక్కడున్నాడో గురు శనులు చెప్తాను. ఉదాహరణకి దానికి మీరేం చేస్తారు అంటే ఒక చార్ట్ వేసుకోండి. అలా మీకు తెలియకపోతే ఒక చార్ట్ వేయండి, ఆ చార్ట్ ని బట్టి తెలిసిపోద్ది. ఈ రోజు వెళ్ళి ఒక డేట్ ఇచ్చేసేయండి, XYZ పెట్టేసేయండి, పెద్ద సమస్య కాదు. XX ఏదో పెట్టేయండి. మేలు. ఈ రోజు డేట్ ఎంత? 7 సెప్టెంబర్ 2024. టైం వచ్చేసి కరెక్ట్ గా ఇది ఒంగోలు ఇండియా అయిపోయింది అంతా. ఇప్పుడు వేసేయండి చార్ట్, తెలిసిపోద్ది. ఇప్పుడు లగ్న నవాస కుండలు ఎక్కడున్నాడు గురువు? కరెక్ట్. ఎక్కడున్నాడు? ఇప్పుడు వృషభంలో ఉన్నాడు. ఓకే, వృషభంలో ఉన్నాడు. వృషభంలో ఉన్నాడు అంటే మనం ఈరోజు దీన్ని చేంజ్ చేద్దాం. ఎప్పుడు షిఫ్ట్ అయ్యాడు వృషభంలోకి? ఆగస్టులో ఎక్కడున్నాడు చూద్దామా. ఆగస్టులో ఎక్కడున్నాడు దాన్ని బట్టి తెలిసిపోద్ది. ఇప్పుడే షిఫ్ట్ అయ్యాడో తెలిసిపోద్ది. మేలో నుంచి చూద్దాం. షిఫ్ట్ అయ్యాడా? ఆగస్టులో ఎక్కడున్నాడు? ఓకే, మే దాకా ఉన్నాడా? ఓకే ఓకే మేలో షిఫ్ట్ అయ్యాడు. ఓకే, తెలిసిపోద్ది మనకి ఎప్పుడు షిఫ్ట్ అయ్యాడు. కొంచెం గ్రహచారం గురువు అక్కడే ఉన్నాడు. ఆగస్టులో కూడా ఇక్కడే ఉన్నాడు. మేలో షిఫ్ట్ అయ్యాడని సార్ చెప్తున్నాడు. మే వేసి చూద్దాం. మే. ఓకే, లగ్న నవాంశ కుండంలో మేలో కూడా గురువు అక్కడే ఉన్నాడు, వృషభంలోనే ఉన్నాడు. ఓకే, అయితే జనవరిలో ఏమన్నా వచ్చాడా? కాదు అంటే మే ఫస్ట్ నుంచి షిఫ్ట్ వచ్చినట్టు ఉంది. మీరు ఏప్రిల్ చేయండి, మేషం వస్తుంది. ఓకే ఓకే, అయితే కరెక్ట్. అయితే మేలో డేట్ షిఫ్ట్ అయి ఉంటాడు కదా. లగ్న నవాంశ ఓకే, మేలో మేలో ఉంటది 20 లేకపోతే 15 ఆ ఏరియాలో షిఫ్ట్ అయి ఉంటాడు వృషభానికి. సో మళ్ళీ మే 15 నుంచి 15 అనుకుందాం, లేకపోతే మే 21 అట్లా ఏదో ఉంటది. మే 21 నుంచి నెక్స్ట్ ఇయర్ 21. ఇది గ్రహచారం అంటాడు. ప్రజెంట్ శని ఎక్కడ ఉన్నాడు చూడండి. ఇప్పుడు శని ఈ రోజు ప్రెజెంట్ పొజిషన్ అయితే, ఈ రోజు ప్రెజెంట్ పొజిషన్ కావాలి అంటే ఈ రోజు డేట్ వేయాలి. 7 సెప్టెంబర్ 7 సెప్టెంబర్. ఓకే, ఒంగోలు ఇండియా. ఓకే, ఇప్పుడు శని ఎక్కడ ఉన్నాడు? ఇది గ్రహచారం. శని ఎక్కడున్నాడు సార్? శని ఎక్కడున్నాడు సార్? శని కుంభంలో ఉన్నారండి. కుంభంలో ఉన్నాడు సార్. మిగతా దగ్గర నుంచి రెస్పాన్స్ రావడం లేదు. మీరు ఎగ్జాస్ట్ అయిన వదిలేద్దామా క్లాసు? ఎవరెవరు వదిలేశారు క్లాసు? ముని సార్ ఉన్నాడు, ప్రసాద్ సార్ ఉన్నాడు, ముఖేష్ వదిలేశాడు. పాప ముఖేష్ ఇప్పుడే వచ్చాడు, నో ఇష్యూ, పెద్ద ఏం లేదు. ఈరోజు కరుణ మేడం రాలేదు సార్. ఆమెకి ఇంట్రెస్ట్ లేదా? ఆమె మెసేజ్ ఇచ్చాను నేను. పాప ఈరోజు చాలా క్లాస్ జరిగింది, ఆమె వేస్ట్ చేసుకుంది కదా, అది వాల్యుబుల్. మనం ఎంత టైం ఇచ్చాం, ఆమె కొంత నేర్చుకునేది. అది చూడలేదు మెసేజ్. నేనేమనుకుంటున్నా అంటే, నేను పెట్టిన రోజు అందరూ వచ్చితే ఆ రోజు నేను కష్టపడిన దానికి కొంత ఉంటది. ముఖేష్ నాకు తెలుసు పాపం, అతను డ్రైవర్ కదా, అతను టాక్సీ డ్రైవర్ కదా సార్, ముని సార్, దుబాయ్లో. హలో, ఆయన టాక్సీ డ్రైవర్, అందుకని కొంచెం అవుతుంది. సరే, ఇంకొక 2-3 నిమిషాలు క్లోజ్ అవుద్ది క్లాస్, ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అవుద్ది, ఎంజాయ్ చేస్తాం మనం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, శని ఈ రోజు దేంట్లో ఉన్నాడు? కుంభంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ మన